నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి జంధ్యాన్ని తొలగించిన ఘటన ఆందోళనకు దారితీసింది. కర్ణాటకలో జరిగింది ఈ ఘటన. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. నిన్న నీట్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. సో బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా బెటబలగుంద గ్రామానికి చెందిన శ్రీపాద పాటిల్ కల్బుర్గిలోని సెయింట్ మేరీ పాఠశాలలో నిన్న నీట్ ఎగ్జామ్కి వెళ్ళాడు. పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అయ్యే సమయంలో ఆ జంధ్యాన్ని తీసేయమని చెప్పి సూచించారు. దీంతో మళ్ళీ ఎగ్జామ్ ఎక్కడ రాయడానికి కుదరదు అని చెప్పేసి ఆ విద్యార్థి జంధ్యం తీసి పక్కన ఉన్న తండ్రి చేతికి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం కాసేపటికి బయటకు పొక్కడంతో కల్బుర్గిలోని బ్రాహ్మణులంతా కూడా ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జంధ్యం తీయాల్సిన అవసరమే వచ్చింది. జంధ్యం తీయమని చెప్పిన అధికారి ఎవరు, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డెక్కారు. సో తిరిగి ఎగ్జామ్ హాల్ నుంచి ఆ విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత శాస్త్రోక్తంగా తిరిగి ఆ విద్యార్థికి ఆ జంధ్యాన్ని తిరిగి ధరింపజేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎందుకంటే సంప్రదాయంలో జంధ్యాన్ని ఏ సందర్భంలో తీస్తారు, జంధ్యాన్ని ఎలా ఉపయోగిస్తారు, జంధ్యం ఎప్పుడు మార్చాలి, దానికి ఒక లెక్కాపత్రం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఎగ్జామ్ మిషతోటి జంధ్యాన్ని తీయించి లోపలికి పంపించారు. కాబట్టి మళ్ళీ తిరిగి శాస్త్రోక్తంగా ఆ రోడ్డు మీదే వాళ్ళందరి సమక్షంలోనే ఆ పిల్లాడికి మళ్ళీ తిరిగి జంధ్యం ధరింపజేసిన దృశ్యాలను కూడా స్క్రీన్పై చూస్తున్నాము. ఇలా చెయ్యమని చెప్పిన అధికారిపై ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటూ వివాదం రేగింది.